చాలా మంది జేఎన్టీయూకే స్టూడెంట్స్ ఎవరైతే స్పెషల్ సప్లీ రాస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఏమండి ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వీళ్ళ పీజీ వాళ్ళ టైం టేబుల్స్ రిలీజ్ అయిపోయినాయి. మరి బీటెక్, బీఫార్మసీ వాళ్ళ అఫిలియేటెడ్ వాళ్ళ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అటానమస్ వాళ్ళ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతా ఉన్నారండి. దానికోసమే వీడియో చేయటం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఎంటెక్, ఎంబీఏ, ఎంసీ వాళ్ళే రిలీజ్ అయినాయి. అయితే ఇక్కడ ఈసారి ఏంటంటే ముందుగా పీజీ వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత, అది కూడా అఫిలియేటెడ్ వాళ్ళే కండక్ట్ చేసిన తర్వాత, ఆ తర్వాత అఫిలియేటెడ్ బీటెక్ వాళ్ళే, బీఫార్మసీ వాళ్ళే కండక్ట్ చేసి, ఆ తర్వాత అటానమస్ వాళ్ళ బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్ ఇలా కండక్ట్ చేసే దానికైతే వీళ్ళు ప్లాన్ చేశారు. అయితే బీటెక్, బీఫార్మసీ టైం టేబుల్స్ అతి త్వరలో అయితే రిలీజ్ అవుతాయి, కానీ ఈ పీజీతో పాటు అయితే జరగవు. ఎందుకంటే అండి ఇప్పుడు కౌన్సిలింగ్ టైము, యూనివర్సిటీలో అడ్మిషన్స్ టైము, క్లాస్ వర్క్ టైము, పిహెచ్డి రివ్యూల్ టైం కాబట్టి ఇప్పుడు గనక ఈ ఎగ్జామ్స్ కనుక అన్ని ఒకేసారి కండక్ట్ చేస్తే ఎక్కువ మంది కనుక అయినట్టయితే ఇన్విజిలేషన్స్ చేయడానికి చాలా మంది తక్కువ ఫ్యాకల్టీ ఉండటం అయితే జరుగుతుంది. స్టాఫ్ రిక్రూట్మెంట్ తక్కువ ఉంటుంది లోపల, స్టాఫ్ అలాట్మెంట్ తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ బీటెక్, బీఫార్మసీ వాళ్ళే జూలైలోనే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్. కానీ ఈ పీజీ అయిపోయిన తర్వాత ఉండేది అనుకుంటుంది జూలై ఫస్ట్ వీక్లో కానీ ఈ జూన్ ఎండింగ్ అని నాకు తెలిసి జూలై ఫస్ట్ వీక్ లోనే మీకు టైం టేబుల్స్ అనేవి రిలీజ్ అయ్యేది అనుకుంటుంది. అది కూడా అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళే మాత్రం రిలీజ్ అవుతాయి. మరి అటానమస్ వాళ్ళ బీటెక్, బీఫార్మసీ వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే మీకు ఆగస్ట్ లో ఈ బీటెక్, బీఫార్మసీ అట్లా ఈ అటానమస్ వాళ్ళే కండక్ట్ చేసేదానికైతే ఉంటుంది. జూలైలో మీకు టైం టేబుల్ అనేది రిలీజ్ అవుతుంది. విడతల వారీగా అయితే ఎగ్జామ్ షెడ్యూల్ చేయబడినవి అనమాట. దాని ప్రకారం వీళ్ళు రిలీజ్ చేయటం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా అయితే ఇదండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.